కాదు అంటే మీరు ఇప్పుడు దాకా 2 days లో ఏం జరిగిందంటే 2 స్కిల్స్ ఏదో చూస్ చేసి వాళ్ళు వచ్చారు. అది మీరు చెప్పినప్పుడు మా పిచ్చింగ్ ఏదో చేస్తాం ఫస్ట్ అకార్డింగ్ టు యువర్ ఫస్ట్ మేము ఇద్దరిని సెలెక్ట్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరు సెలెక్ట్ చేస్తారు. చేసుకున్న తర్వాత ఒక టాస్క్ పెడతారు. మీరేమన్నా మాట్లాడొచ్చు చేయొచ్చు. ఒక 2 minutes చేసి జస్ట్ ఇది వినేసాక మీరు డిసైడ్ చేసుకోండి. ఒకసారి డిసైడ్ చేస్తారా? సో దట్ వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు అండ్ వీ క్యాన్ కూడా వెళ్ళి మాట్లాడచ్చు. ఏం కాదు. యా ప్లీజ్ మీరు సపరేట్ గా వచ్చి మాట్లాడాలి. ఇక్కడ మనం కూడా విన్నాం రా పిచ్చింగ్ యాక్టర్ కొంతమంది చేసుకోలేదు అలా ఇస్తారు. చేసుకోండి. సో క్యూట్. ఏం చెప్తాం అందరూ అదే చెప్తారు. అందరికీ ఆడాలి ఉంటుంది అందరూ. ఓకేనా? నా కాఫీ పట్టుకొని ఇక్కడ పెడతా అక్కడ 1 second. నీది అప్పుడే ఎండ్ అవ్వదు కదా మొదలు పెడితే. నాకు ఛాలెంజర్ అవ్వాలని ఉంది. పట్టుదల ఈ కంటెంట్ ఛాలెంజర్ అయితేనే కంటెండర్ అవుతాం. అదే అర్థమైంది. సో పట్టుదల చాలా ఉంది, క్లారిటీ ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ మీరు అన్నారు. నేను ఎక్కడ ఎవరికైనా తక్కువ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ గై ఆర్ అ గర్ల్ ఎవరికైనా తక్కువ అని లేదు. ప్రతిసారి గట్టిగా ఆడాను. ఫిజికల్ స్ట్రెంగ్త్ నా ఎదుట్లో ఎవరున్నారు అని చూసుకోకుండా నా 100% ప్రతి దానికి ఇచ్చాను. ఇది ఫైనల్ టికెట్ టు ఫినాలేకి ఫైనల్ ఛాన్స్. ఐ రియలీ వాంట్ ఇట్. టికెట్ టు ఫినాలే నేను కంటెండర్ అయినా దానిలో కూడా నా 100% ఇస్తాను. అది వస్తుందా లేదా నా చేతుల్లో లేదు, ఆ గేమ్స్ బట్టి ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఈ అవకాశం నాకు కావాలి. I want that ticket to finale. So just think about it. Okay. So actually like first day I got a chance కానీ 2 games లో సెకండ్ రావడం జరిగింది. అందుకే కంటెండర్షిప్ రాలేదు నాకు. సో అండ్ ఐ వాంట్ టు గివ్ ఏ ట్రై వన్స్ మోర్. అంటే ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ నేను నా లెవెల్ బెస్ట్ ఇచ్చి అండ్ ఫిజికల్ కదా యాక్చువల్లీ ఎనీ టాస్క్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ అండ్ గివ్ మై బెస్ట్ అండ్ కంటెండర్ అవుతే నాకు ఒక లైక్ అడ్వాంటేజ్ లభిస్తుంది, టికెట్ టు ఫినాలే అడ్వాంటేజ్. సో నా ఇప్పటి వరకు గేమ్ యాజ్ అన్ ఆడియన్స్ మీరు ఒకవేళ చూసి నేను నచ్చినట్టయితే ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ ఎలిజిబుల్ అండ్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ డిజర్వింగ్ ప్లీజ్ డూ కన్సిడర్. ఓకే. It's been 3 weeks ఒక గేమ్ ఆడలేదు సరిగా కూర్చోబెట్టేశారు. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు ఫర్ మీ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి టికెట్ ఫినాలే కాబట్టి. అండ్ లాస్ట్ 2 days కూడా ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. ఐ థింక్ దిస్ మైట్ బి అ లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ ratio wise almost I have won the games whatever I have played. So I think అది నా జోన్ లేదన్నా తెలియదు, బట్ ఐ గివ్ మై బెస్ట్ టు గెట్ ఇట్. ఎందుకంటే ఇక్కడ వచ్చింది అందరూ నేర్చుకుని రాలేదు ఎవరు. సో ద టఫెస్ట్ వన్ ఆర్ హియర్. సో ఐ వాంట్ టు ప్రూవ్ వై ఐఎమ్ ద టఫెస్ట్ వన్. సో ఐ జస్ట్ వాంట్ టు ప్లే దిస్. ఓకే. లాస్ట్ ఛాన్స్ అందరికి. సరే యాక్చువల్గా నాకు కూడా ఆడాలనుకున్నది కానీ నల్ల స్టార్ ఆపర్చునిటీ వచ్చింటే నల్ల స్టార్ తీపిచ్చేదాన్ని. అరే సో స్వీట్. వేసుకుని తిరిగేదాన్ని ఇంకా అంతే కదా. మనం ఎలాగో నిఖిల్కి ఇవ్వాలి ఆపర్చునిటీ. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఆడలేదు కాబట్టి. నాకు తెలుసు ఆ బాధ. లైక్ ఇప్పటి వరకు ఆపర్చునిటీ రాకుండా ఆడలేదు కాబట్టి. వస్తే ఆడతారో లేదో ఆడియన్స్ కూడా తెలుసుకోవాలని ఉంటుంది. నాకుంది నిఖిల్ ఆడితే ఎలా ఉంటుంది అసలు. ఇప్పుడు తను చెప్పినట్టు 3 weeks నుంచి ఆడలేదు అన్నాడు కదా. ఐ టేక్ నిఖిల్స్ నేమ్. సెకండ్ పర్సన్ నేను నాకు తెలిసి నాకు తేజకి ఇవ్వాలని ఉంది, పృథ్వీకి ఇవ్వాలని, నాకు గౌతమ్కి ఇవ్వాలని ఉంది, తేజకి ఇవ్వాలని ఉంది. పృథ్వీ లేడని మా ఇంట్లో. పృథ్వీ కూడా ఉన్నాడు. యా 3 ఉన్నారు యాక్చువల్లీ. అంటే ఐ థింక్
ఇవాళకి ఇదే లాస్ట్, ఇదే లాస్టా? ఇదే కంటెండర్ గేమ్ లాస్ట్ గేమ్. దీంట్లో గెలిచిన వాళ్ళు ఇంకా ఆల్రెడీ ఇద్దరు గెలిచారు కదా, రోహిణి అండ్ అవినాష్, వాళ్ళతో పాటు ఇంకొకరు వస్తారనమాట ఈ ఆటలు గెలిచిన వాళ్ళు. సో ఇందాకే చెప్పారు కదా లాస్ట్ కంటెండర్ సెలెక్ట్ చేసుకునే ఆట అని బిగ్ బాస్. సో ఇది లాస్ట్ కాబట్టి ఇప్పుడు మనం చూస్ చేసుకునే నేమ్స్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం మనం, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం. సో 4 people విల్ ప్లే. ఓకే, సో నేను అనుకుంటున్నాను, నేను నా దృష్టిలో ఏమనుకున్నానంటే నిఖిల్ ఇప్పటి వరకు ఆడలేదు కాబట్టి నాకు ఆపర్చునిటీ ఇవ్వాలని ఉంది నిఖిల్. ఎందుకంటే నాకు నిఖిల్ గేమ్ చూడాలన్నది. అండ్ ఆల్సో ఐ వాంట్ నేను ఇంకా గౌతమ్ గేమ్ చూద్దాం అనుకుంటున్నాను. అదే బట్ నేనేమనుకుంటున్నా అంటే నిఖిల్ ఎలాగో చెప్పుకున్నాం కదా, బికాజ్ ఆపర్చునిటీ రాలేదు కాబట్టి అది ఎలాగో సెలెక్టెడ్. వాట్ ఐ ఫీల్ ఇస్ మనం పృథ్వీని సెలెక్ట్ చేసాం అనుకో, పృథ్వీ నిఖిల్ కలిపి తేజని సెలెక్ట్ చేస్తారు 100%, బికాస్ దే వాంట్ అ వీకర్ పర్సన్ యాజ్ అన్ అపోనెంట్. అండ్ ఐ థింక్ దే విల్ సెలెక్ట్ ప్రేరణ బికాస్ అ గర్ల్ కాబట్టి, ఎందుకంటే విష్ణు ఉండలేదు. నాకు ఐ వాంట్ టు సీ గౌతమ్ కూడా నిలబడాలని నాకు. సో ఐ విల్ చూస్ నిఖిల్, బట్ సెకండ్ పర్సన్ చెప్పాను కదా, ఎందుకంటే వాడు రాలేదు కదా. సో ఐదర్ అయ్యో వైట్ కలర్. సార్ ఫస్ట్ నువ్వు చెప్పు. నేను చెప్పేసాక నువ్వు చెప్పు, ఓకే? ఇవి అంతకన్నా కష్టంగా ఉన్నాయి, కొట్టుకున్నా, ఆల్మోస్ట్ కొట్టుకున్నా వాళ్ళ. బికాస్ నేను ఒక విధంగా ఆలోచిస్తుంటే అదొక విధంగా ఆలోచిస్తుంది కాబట్టి ఆడియన్స్ ఓకే కలవాలంటే మంది మైండ్ సెట్స్. ఓకే, మేము ఇప్పుడు ఇద్దరం సెలెక్ట్ చేయాలి అండ్ ఇది లాస్ట్ ఫీల్ సో బ్యాడ్ కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే ఫైన్, జోక్స్ అపార్ట్. సో నేనైతే నిఖిల్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను బికాస్ తను ఇప్పటి వరకు ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు. ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, తనకి రాలేదు, సింపుల్ అంతే. తప్ప నాకు నువ్వు ఎలా ఆడతావు ఏంటి అవన్నీ నాతో పాటు చాలా మంది చూడాలనుకుంటారు కాబట్టి నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను. చెప్పు నువ్వే సెకండ్ కూడా. ఇది బాగా క్రూషియల్ బట్ దట్స్ ఓకే. మేము ఇప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసినా వాళ్ళిద్దరు అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకరే మిగులుతారు లాస్ట్కి. బట్ అందరూ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఐ థింక్ గేమ్ ఇస్ గేమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం వచ్చిన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఎందుకు నాకు ఇలాంటి డిసిజన్స్ ఇస్తారు? నీకే ఇవ్వాలి. ఐ వాంట్ గౌతమ్ సెకండ్ కంటెంటర్గా చూస్ చేస్తున్నాను నేను, బికాజ్ ఐఎమ్ కన్విన్స్డ్ నువ్వు మళ్ళీ నీకు ఒక ఛాన్స్ ఇది వస్తుంది అని. థ్యాంక్స్ లాట్. సో ఐ హోప్ యూ. Yeah. చాలా టఫ్ డిసిజన్ మాకు ఇది. Thanks a lot Yeah. for choosing me. Yeah. Congrats. All the best. Yeah. Okay. సో ఇప్పుడు మీరు ఇప్పుడేనా చూస్ చేసుకున్నారు? వాళ్ళు ఇప్పుడే సెలెక్ట్ చేసుకో వెళ్ళండి. ఓకే, బిగ్ బాస్ షుడ్ టెల్ దట్ సెలెక్ట్ చేసి. ఈ రోజు జరిగే ఛాలెంజెస్ లో ఇద్దరు కాదు నలుగురు పాల్గొనాల్సి ఉంటుంది. ఓకే కాబట్టి మీతో పోటీ పడడానికి ఇంకో ఇద్దరిని ఎంపిక చేసే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తున్నారు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ముగిసే సమయానికి మీలో నుంచి ఒకరు కంటెండర్ టికెట్ని పొంది కంటెండర్గా నిలవడమే కాకుండా పునర్నవి విధిక మీలో నుంచి ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ని ఇచ్చి ఈ టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పిస్తారు. కాబట్టి మీ ప్రత్యర్థిని తెలివిగా ఎంచుకోండి. ఓకే బిగ్ బాస్. ఇంకేమనుకోలేదు, డిస్కస్ చేసి అంటే ఒక పేరు అంటే ఎవరికి ఇద్దరు ఆడాలి. మేము బేసిక్లీ ఇట్లా ఆడాలి. ఒక పేరు చెప్పు, నేను ఒక పేరు. ఎవరైనా ఓకే, ఆ ముగ్గురులో ఎవరైనా ఓకే. ఏ ముగ్గురులో? ఇప్పుడు ముగ్గురులోనే సెలెక్ట్ చేయాలి. తేజ, ప్రేరణ, తేజ, పృథ్వీ. పృథ్వీ.
చెప్పి. అంతే, ఇద్దరు బ్లాక్ బ్యాట్స్, ఇద్దరు కంటెండర్. సో నువ్వు చెప్పు ఒక పేరు నాకు ఎవరైనా ఓకేరా. అంటే ఇప్పుడు ప్రేరణ అంటే ఫిజికల్ టచ్ కాబట్టి ప్రేరణ ఇచ్చి ఆడారని స్ట్రాటజీ కూడా వస్తుంది. నలుగురు అబ్బాయిలు ఆడినా ఓన్లీ అమ్మాయిని వదిలేసారని వస్తుంది. ఎట్లా కాదంటే లైక్ ఇది ఎంత ఫిజికల్ ఉన్నా కూడా ఇప్పుడు మనకు కూడా మొన్న బ్యాలెన్స్ అండ్ స్కిల్ అనేసరికి మేము అది బ్యాలెన్సింగ్ ఏదైనా హెవీ ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ డబ్బాలు బ్యాలెన్సింగ్ అది మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కాదు అక్కడ. సో అక్కడికి వెళ్ళేవారు తెలియదు, అంటే అందరికీ ఈక్వల్గా ఉండేదే పెడతారు గేమ్ అయితే. అదోకే, బట్ నువ్వు చెప్పి గీతలో అయిపోయారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ప్రేరణ కూడా తను నిన్న సెకండ్ వచ్చింది కదా 2 టాస్క్లో. సో షీఈ్ ఆల్సో ఈక్వల్లీ డిజర్వింగ్. అంటే తను కూడా నిన్నటి నుంచి చాలాసార్లు అనుకుంటుంది అవకాశం వస్తే బాగుండు అని. సో అంటే అబ్బాయిలనే కాదు, అమ్మాయికి కూడా ఈక్వల్. నేను అదే అనుకుంటున్నా. ఓకే, అలా లెక్క ప్రకారం చూస్తే ఈ వారం జరిగిన టాస్క్లో ఎట్లా మీరు సెలెక్ట్ చేసేది? ఇప్పుడు తేజ ఏమన్నాడు, లాస్ట్ దాకా వస్తే వెళ్ళిపోతుంది, లాస్ట్ దాకా వస్తుంది అని ఆడొక ఫీలింగ్ ఉన్నాడు. పృథ్వీది కూడా అలాగే అవుతుంది. కంటెండర్షిప్ దాకా వచ్చాడు, ఫిజికల్ లాస్ట్ ముగ్గురులో ఇద్దరు చెప్పాలి. నీకు ఏ ఇద్దరు అంటే నాకు ఓకే. ఒకటి నువ్వు చెప్పు, ఒకటి నేను చెప్తా. బెటర్. నువ్వు ప్రేరణ ప్రేరణనే కాదు, సరే నువ్వు చెప్పు, దాన్ని బట్టి మనము. అది అలాగే లేదు, ముగ్గురు ఎవరైనా ఓకే. బట్ నా ముగ్గురిని ఒకసారి పిలిచి అడుగుదామా, వాళ్ళకి ఏంటి ముగ్గురు అది అడిగితే మనం ఇరుగుతాం, స్టక్ అయిపోతాం అంత. అంటే అది ఏ గేమ్ వస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఎలా ఆడారు అన్నీ కదా. పృథ్వీ తేజ అంటే ఒకవేళ నన్ను అడిగితే నేను గట్టిగా ఆడాలి ఉంటే గట్టిగా నలుగురు ఆడదాం అన్నట్టు ఫీల్ అయ్యాను. ఊరు లేదు బెస్ట్ అన్నట్టు. నీకు ఇద్దరు ఏం బెస్ట్? ప్రేరణ కదా నలుగురు. ఓకే, ఎలా ఉందమ్మా? బాగుందా? కంఫర్టబుల్? కాఫీ ఎంత రసగా అన్నారు. నో అంకుల్, నో నో. అరే మరి చాలా పెద్ద ఇల్లు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయాలన్నా బిగ్ బాస్ ఆన్ చేయాలా? వావ్, ఏం చెప్పాలి? అనుకున్నాం, బట్ రీజన్ అంత ఏం లేదు. మనోడు ఒక పేరు అనుకున్నాడు, నేను ఒక పేరు అనుకున్నాను. మనం ఆల్ ద ఇప్పుడు we have to select only 2 as you selected out of 5. మీకు అట్లీస్ట్ 5 ఆప్షన్ ఉండే, మా ముగ్గురులోనే ఇద్దరు సెలెక్ట్ చేయాలి. ఆబ్వియస్లీ ఒకరికి అనిపిస్తుంది, బట్ వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్స్. సో యాజ్ మీరు చెప్పిన గేమ్ ఇస్ గేమ్. ఓకే, అదర్ ఆప్షన్స్ లేదు, నువ్వు పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నావు. నేను ఇద్దరు పేరు చెప్పమన్నాడంటే నేను తేజ పృథ్వీ చెప్పాను. ఇద్దరు పేరు అడిగాడితే నేను తేజ పృథ్వీ చెప్తాను. ఒక్కొక్కరి పేరు చెప్పమన్నాడు, ఇంకా పృథ్వీ చెప్తాను. మనోడు ప్రేరణ లేదు, వాళ్ళు సోలో ప్రేరణ, కన్సన్ట్రేషన్ లేదు. ఏ చెప్పండి ఇట్లాంటి అనిపిస్తాయండి. ఇటువంటిప్పుడు అదే అనుకుంటాము, అది సింపతి అంటే నేనేం చేసుకోలేను, ఇది వస్తుంది కదా అనుకుంటాం, అంతే, అంత మించి ఏమి లేదు. మరి ఇదిగోండి, ఇప్పుడు దీనికి ఏమనుకోవాలండి మేడం, మీరు ఇక్కడ లైవ్లో చూశారు, టీవీలో చూసింది కాదు. వాట్ ఐ ఫీల్ మీకు అర్థమవుతుంది కదా, ఫీల్ అనేది అదే బయటకు వస్తుంది, అంత మించి ఏమి లేదు. ఇక్కడ వస్తుంది కదా అవకాశం, గెలిచినా గెలవకపోయినా ఆడదామనే ఊపు వస్తుంది. చివరి అవకాశం తెలిసినాక మిస్ అయినప్పుడు జస్ట్ ఆ మూమెంట్ అనిపించింది. ఫైన్, ఓకే, డన్, కంగ్రాట్స్ ఫర్ ఆఫ్ యూ, మంచిగా ఆడండి. అంటే ఇప్పుడు ముగ్గురులో ఇద్దరికి ఇవ్వాలన్నప్పుడు